జై శ్రీరామ్. అందరికీ శ్రీదేవి సిరులోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హనుమాన్ జయంతి, అంటే స్వామివారు వైశాఖ శుద్ధ దశమి శనివారం రోజు జన్మించారు. ఆ శనివారం కలుపుకొని హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈరోజు మరీ విశేషం అన్నమాట. ఈరోజు అందులో భాగంగా నేను స్వామివారికి ప్రీతికరమైన బెల్లం అప్పాలు, తర్వాత పులిహోర, ఆ తర్వాత మినప్పప్పు వడలు, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి ఇంకా పూజ కాలేదు, ఒక్కసారి మీకు ఇవన్నీ చెప్పేసి ఆ తర్వాత పూజ తర్వాత కూడా మీకు స్వామివారి దర్శనం చేస్తాను. అలాగే మాకు స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కూడా క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా విశేషంగా స్వామివారికి గోక్షీరంతో అభిషేకము, చందన సేవ, నూతన వస్త్రాలంకరణ, తమలపాకుల మాల, వడమాల, ఇలా విశేషంగా స్వామివారికి మళ్ళీ నివేదనలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ వీడియో తప్పకుండా అందరూ చూడండి. ఎందుకంటే నా తపన సనాతన భారతీయ సంస్కృతి ఇది మనది. ఎందుకండి ఇంత తపన అంటే ఆ సనాతన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకునే పద్ధతి మనం. ఎందుకంటే విదేశీయులు అందరూ ఇక్కడికి వచ్చి చీర, ధోతి ఇవన్నీ తట్టుకొని ఊర్ధ్వపుండాలు పెట్టుకొని నాట్యాలు చేస్తున్నారు భక్తితో, తన్మయత్వంతో. మరి ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళిన మన ఇండియన్స్ మాత్రం కల్చర్ మర్చిపోతున్నారు. తప్పకుండా ఈ వీడియో ఇవన్నీ మేము చెప్పేది, ఇంకా మహానుభావులు కూడా చెప్పేది సనాతన భారతీయ హిందూ సంస్కృతిని సంరక్షించుకునే భాగంలో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను శుచిగా శుభ్రంగా మడితో స్వామివారికి కావాల్సిన నైవేద్యాలన్నీ నేను చేస్తాను. పూజ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. నా డే టు డే లైఫ్ ఎలా ఉందో కూడా ఈరోజు నేను చూపిస్తాను అన్నమాట. సరేనా? మా దినచర్య, మా ఇద్దరు దంపతుల దినచర్య ఎలా ప్రారంభమవుతుందంటే ప్రాతకాలంలో నేను లేచి తర్వాత మేము కాస్త బ్రష్ చేసుకొని కాస్త పాలు అట్లా తాగుతాము. దానికి సపరేట్ స్టవ్ ఉంటుంది. అంటే మేము స్నానం చేయకుండా మేము వంటగది లోపు కూడా మేము ఎంటర్ కాము. అది సపరేట్గా ఒక కారిడార్లో ఉంటుంది. కాస్త వేడి పాలు తాగేసి తర్వాత మా కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి ఇలా మడి కట్టుకొని తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ మాకు బిల్వము, తులసి, ఇక్కడ చక్కగా అష్టదళ పద్మాలు ప్రతిరోజు నేను ఇలా ముగ్గులు వేస్తాను నేను తప్పకుండా. తర్వాత గడపకి ముగ్గులు వేస్తాము, వాకిట్లో ముగ్గులు, ఇవన్నీ మన సనాతన సంస్కృతేనండి. ఇవన్నీ చేసి ఆ తర్వాత మనం అక్కడ సూర్యభగవాను నాకు ఎదురుగా కనిపిస్తాడు అన్నమాట. ప్రతిరోజు నేను అర్ఘ్యాన్ని చూపిస్తాను. ఇవన్నీ మీకు చూపించడానికి, ఎందుకంటే నేను మంత్రం ఆల్రెడీ చదివేసుకొని చేసేసుకున్నాను, మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇలా తులసి కోటలో తర్వాత బిల్వ వృక్షానికి, ఈ బిల్వ వృక్షంలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పోసేసుకొని ఒక్కసారి ఇవి రెండు కళ్ళకు అద్దుకుంటాను నేను ప్రతిరోజు. ఇది నా దినచర్య అనమాట. ఇలా కాగానే ఆ తర్వాత ఇదే పాత్ర తీసుకొని నేను మా ఇంట్లో చూడండి ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇన్ని మొక్కల్లో ఇది గులాబీ, ఇక్కడ ఏమేమైతే పూలు పూస్తాయో అవన్నీ స్వామివారికి. ఇది మరువం, దీన్ని మనము దవనం అని కూడా అంటాము. ఇది అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనది, చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఇలా దవనము, తర్వాత ఇంట్లో ఏమేమి ఇంకా పూలు ఏమన్నీ పూస్తున్నాయో అవన్నీ నేను కోసుకుంటాను దళాలతో పాటు. ఇవన్నీ చూడండి, ఇంక ఈ మధ్య దొడ్డు మల్లెలు కూడా చాలా పూసినాయి సమ్మర్లో, కానీ ఇప్పుడు కొంచెం తగ్గినాయండి. ఇలా అన్నీ పూలు కోసేసుకుంటాను నేను. తర్వాత ఇక్కడ కూడా దళాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గులాబీలు ఉన్నాయి. ఇంట్లో ఇంకా రకరకాలుగా కొన్ని కనకాంబరాలు, చామంతులు, ఇలా దొడ్డు మల్లెలు, ఇలా అన్నీ కోసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మందార ఉంది చూడండి, మందార పూలు. ఇంకా బయట కూడా మేము కొన్ని పెట్టాము మేము, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ దళాలు కోసుకుంటాను అనమాట. ఇలా దళాలు కోసేసుకొని ఇక్కడ దళాలు కోసేటప్పుడు కూడా మనం ఎప్పుడు కానీ ఈ వేలు మాత్రమే ఉపయోగించాలి, చూపుడు వేలు అస్సలు ఉపయోగించకూడదు. దేనికైనా ఈ వేలు ఉపయోగించుకొని మనం నమో నారాయణ అని చెప్పేసేసి నమో నారాయణాయ అనుకుంటూ దళాలు కొయ్యాలి. ఇది పద్ధతి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్దాం రండి. వాస్తవంగా నేను ప్రతిరోజు అన్ని పారాయణాలు చేసుకుంటూ గణపతి ప్రార్థనతో పాటు ఇలా అన్ని పారాయణాలు చేసుకుంటూ ఇలా పూలు కోసుకుంటాను. నా పారాయణాలన్నీ నా పూజకు సిద్ధం చేసుకునే వరకు ఈ పారాయణాలన్నీ అయిపోతాయి. ఆ తర్వాత నేను పూజ ప్రారంభం చేసుకుంటాను అనమాట. ఇలా పూలన్నీ కోసుకొని తర్వాత ఈ శంకు పుష్పాలు చూసారా, ఇవి విష్ణుమూర్తికి, శివయ్యకు చాలా ప్రీతికరమైన పుష్పాలు అనమాట. ఇవి చక్కగా శంఖు ఆకారంలోనే ఉంటాయి. ఇవన్నీ అవి పై అందట్లేదు, కొంచెం కష్టపడి మళ్ళీ తర్వాత వస్తాను నేను. ఇది తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా తర్వాత ఇంట్లో బిల్వం ఉంది. తర్వాత ఇక్కడ కూడా బిల్వం ఉంది చూడండి, బిల్వం.
ఇలా ఈ బిల్వం మాత్రం ఓన్లీ బుధవారము శనివారము మాత్రమే బిల్వ దళాలు కొయ్యాలి. ఇది మనకు విశేషం అనమాట. అంటే ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హిగ్జోరా కూడా పూస్తున్నప్పుడప్పుడు ఈ రోజు లేదు, ఇది ఇలా పూలు కోసుకునే పద్ధతి. నేను ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు ఈ పూలన్నీ ఇలా కోసుకొని నేను ఇంకా చాలా దళాలు ఇవన్నీ కోసుకొని తర్వాత నేను నైవేద్యం చేస్తాను మా వారికి. తను వచ్చేసరికి తను స్నానం ముగించుకొని మడి కట్టుకొని వచ్చేసరికి నేను నైవేద్యం సిద్ధం చేస్తాను. ఆ నైవేద్యం తను తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో నా పూజ నేను ప్రారంభం చేస్తాను అనమాట. ఇది మా డే టు డే లైఫ్, ఇది దినచర్య అనమాట. ప్రతి ఒక్కరూ చూడాలి. ఇప్పటి యువతీ యువకులు ఈ మాత్రం పాటిస్తే చాలు, వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరొక్కసారి జై శ్రీరామ్ అండి. ఈరోజు హనుమంతుల వారికి ప్రీతికరమైన చాలా చాలా ప్రీతికరమైన అప్పాలు, గోధుమ పిండి, బెల్లము, ఆవు నెయ్యి ఇవి అన్నీ ఉపయోగించి చేసిన అప్పాలు, తర్వాత మినపప్పు వడలు, ఇవి అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత స్వామివారికి ఇవి నివేదన చేస్తాను. తర్వాత పులిహోర కూడా చేస్తాను స్వామివారికి. తర్వాత స్వామికి మల్లెమాల, తమలపాకుల మాల, ప్రతి తమలపాకుకి సింధూరం పెట్టాను చూడండి. ఇవి మా ఇంట్లో ఏమంటారు కోసిన తమలపాకులు ఇవన్నీ మొత్తము. ఇవి తమలపాకుల మాల. తర్వాత వడమాల చేస్తాను స్వామివారికి. ఇవన్నీ నివేదనలు. ఇంకొకటి ఏంటంటే అన్నీ చూపిస్తారు, అన్నీ చేస్తారు, స్వామివారు ఏమన్నా తింటారా, దేవుడు ఏమన్నా తింటాడా అని కొంతమంది అడుగుతారు. కానీ భగవంతుడు ఎప్పుడైనా కళ్ళతో ఆరగిస్తాడండి. ఇది శాస్త్రం, ఇది నిజం. కళ్ళతోనే ఆరగించి ఆయన మనకిచ్చిన శేషాన్ని మనము పరమ భక్తితోని, పూజ ఎంత ముఖ్యమో ప్రసాదం తీసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. పూజ అంతా చేసిన వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో ఆ ప్రసాదాన్ని పరమ భక్తితో కళ్ళకద్దుకొని తీసుకున్న వాళ్ళకు కూడా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతిదీ ఇదన్నీ చెప్తున్నాను కదా, మన సనాతన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకునే భాగంగా మన ఆచార వ్యవహారాలు మనం ఎక్కడున్నా సరే ఇండియన్స్ భారతీయులమని గర్వంగా చెప్పుకోవాలి. మనం గర్వంగా చెప్పుకోవాలి అని అంటే ఆత్మసాక్షిగా చెప్పుకోవాలండి కదా. ఆత్మసాక్షిగా మనం చెప్పుకొని ఇవన్నీ మనం పాటించాలి. సరే మేమంటే అర్చకులం కాబట్టి ఇన్నీ ఉంటాయి, కానీ మీరు మాత్రం ప్రతిరోజు చక్కగా స్నానం చేసి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుచిగా శుభ్రంగా స్టవ్ వెలిగించుకొని మీరు వంట చేసుకొని తర్వాత ఫస్ట్ పూజ చేసుకుని తర్వాత వంట చేసుకుని స్వామివారికి ఏదో ఒకటి పండో ఫలమో నివేదన చేసి ఆ తర్వాత మీరు భోజనం చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఎంత బాగుంటారో అప్పుడు నాకు చెప్పండి, సరేనా? జై శ్రీరామ్. చూడండి స్వామివారికి ఇలా బెల్లం మనం 1/2 kg నేను పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని మనం కరిగించాలి. అంటే ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగితే చాలు, అంతే. ఇలా కొంచెం ఇదంతా కరిగించుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత ఆ పిండిలో పోసేసుకొని తర్వాత సమృద్ధిగా ఆవు నెయ్యి వేసేసుకొని అందులోనే ఆ పిండి తడిపేసి తర్వాత అప్పాలు చేసుకోవడమే. తర్వాత మనకి పప్పు కూడా చక్కగా ఇదంతా నానిపోయింది. ఒక 3 గంటల ముందే చాలా చాలా ఉదయమే లేచాను నేను, మంచిగా మడితో నానబెట్టాను. ఇది మనం గ్రైండ్ చేసుకొని అప్పాలు స్వామివారికి చేయడమే తర్వాయి. ఆ తర్వాత పులిహోర కూడా చేస్తాను నేను. సో ఇప్పుడు ఇలా అయితే పాకం రావాల్సిన అవసరం లేదు, ఇట్లా మరుగుతుంటే చాలు. ఇట్లా మరుగుతున్నప్పుడు మనము ఇందులో ఈ పిండిని వేసేసుకోవాలి. ఇదంతా ఇది వేసేసుకొని బాగా చక్కగా దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా అంటే మనము స్వామివారికి ఇష్టమైన అప్పాలు చేసే విధానం. ఇలా మొత్తము పిండి అంతా ఇందులో కరిగేదాకా చక్కగా కలుపుకోవాలి. నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా మంచిగా దగ్గరికి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనకు సమృద్ధిగా ఆవు నెయ్యి వేయాలండి. ఇందులో ఆవు నెయ్యి వేసాం కదా, ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని అప్పుడు మనము ఇది నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇది నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. చూడండి గోధుమ పిండి మనం బెల్లము అది కరిగిన తర్వాత కొంచెం ఒక నురగొచ్చిన తర్వాత ఆ బెల్లం ఆ పానకంలో ఆ పిండి గోధుమ పిండి వేసి బాగా దగ్గరికి వచ్చేటట్టు ఇలా కలిపి ఇందులో సమృద్ధిగా మళ్ళీ ఆవు నెయ్యి వేసి దగ్గరగా ఇలా ముద్ద చేసుకోవాలి.
చక్కగా బాగా సమృద్ధిగా కలిపి చేసినప్పుడు ఇప్పుడు మనకు చూడండి ఎలా ఉండలు వస్తున్నాయి కదా. ఇలా ఇప్పుడు మనం ఇలా అనుకుంటూ ఆయిల్ వేడెక్కింది కదా, ఇక్కడ ఇలా మనం అన్నీ ఇలా వేసేసుకుంటే స్వామివారికి ప్రీతికరమైన మనకి అప్పాలు రెడీ అయిపోతాయి. అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, పూజానంతరం అమ్మవారికి పసుపు కుంకుమలు అన్నీ అలంకరించి తర్వాత ఇక్కడ ప్రతిరోజు బిల్వ వృక్షం దగ్గర తులసి మొక్క దగ్గర ఇలా నేను దీపారాధన చేసుకుంటాను. ఇక్కడే స్వామి సూర్య భగవానుడు కూడా కనిపిస్తుంటాడు కాబట్టి నేను ఇక్కడే సూర్య నమస్కారం కూడా చేసేసుకుంటాను అన్నమాట. ఇంకా స్వామివారికి ప్రసాదాలన్నీ రెడీ అయినాయి. మామిడికాయ పులిహోర చూడండి ఎంత చక్కగా ఉందో మామిడికాయ పులిహోర. తర్వాత స్వామివారికి హనుమకి చాలా చాలా ప్రీతికరమైన అప్పాలు. ఈ అప్పాలు తయారు చేసే విధానం కూడా చూపించినా కానీ అంత క్లారిటీగా, ఎందుకంటే వీడియో హడావుడి వాళ్ళ పూజ ఆలయంలో నైవేద్యాలు అన్నీ కదా, కొంచెం కొంచెం చూపించిన. ఒకవేళ మళ్ళీ ఎలా చేయాలని చెప్తే నేను తప్పకుండా మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. బెల్లం అప్పాలు. తర్వాత ఒక దారం తీసుకొని నేను ఒక పసుపు దారమే తీసుకున్నానండి. పసుపు దారానికి చక్కగా సింధూరం ఉంటుంది నా దగ్గర. ఈ సింధూరాన్ని ఇలా మొత్తం ఆ దారానికి అద్ది, ఎందుకంటే స్వామివారికి సింధూరం అంటే ఇష్టం కదా, ఇలా నేను వడమాల గుచ్చుకున్నాను. ఇంట్లో స్వామివారికి, తర్వాత ఆలయంలో స్వామివారికి ఇలా వడమాల కుచ్చి పెట్టేసుకొని ఇంకా నేను నైవేద్యాలు ఆలయానికి పంపడమే తరువాయి, ఇంట్లో పూజ చేయడమే తరువాయి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనకి శాస్త్రంలో ఏం చెప్పిందంటే ఈ ప్రసాదాలన్నీ స్వామివారికి నివేదన చేసి పరమ భక్తితోని మనము హనుమాన్ చుట్టూ ఆలయ సందర్శనం తీసుకొని 108 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో, ఒకవేళ అందులో శరీరం సహకరించకుంటే, అంటే బద్ధకంగా కాదు, శరీరం సహకరించుకుంటే అందులో సగం, ఇంకా సహకరించకుంటే అందులో సగం, ఎవరైతే భక్తితోనే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తారో ఆంజనేయ స్వామి సదా మనకు సకల విజయాలు మనకు కలిగిస్తాడని చెప్పేసి పరాశర సంహితలో చెప్పబడింది. కాబట్టి నేను హనుమాన్ జయంతి అలాగే నా డే టు డే దినచర్య ఎట్లా మొదలు పెడతానో ఈరోజు నేను కొత్త భాగంగా మీకు చూపించాను. తప్పకుండా ఇలాంటివన్నీ చేసి మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించండి. భారతీయ సంస్కృతి అనేది, భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం మనం ఇవన్నీ చేస్తుంటే. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ తలవంచి మొక్కే ఈ భరత భూమి మీద పుట్టినందుకు తోచినంత చాతనైనంత ఇలా భగవంతునికి మీరు సేవ చేస్తూ తరించాలి. జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్. ఇప్పుడు ఈరోజు హనుమాన్ జయంతిని పక్కాగా ఎవరైతే ప్రామాణికంగా గురువులు చెప్పారో వాళ్ళ బోధనలను అనుసరించి వాళ్ళ ఆజ్ఞ తీసుకొని ఎలా ఈరోజు హనుమాన్ జయంతి జరిపామో అదేవిధంగా ఇంట్లో కానీ ఇక్కడ ఆలయంలో కానీ హనుమాన్ జయంతి మేము జరుపుకున్నాము. చక్కగా తీర్థప్రసాదాలు చెప్పాను కదా, హనుమాన్కి ప్రీతికరమైన అప్పాలు, తర్వాత వడమాల సమర్పించుకోవడం, తమలపాకుల మాల, నూతన వస్త్రాలు, పులిహోర ప్రసాదాలన్నీ నివేదన చేసి మేము తీసుకోవడం, భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి హనుమాన్ ఇంకొకటి ఏంటంటే హనుమాన్ జయంతి రోజు నేను ఇంతకుముందే ఈ వీడియోలో చెప్పాను, ఎవరైతే 108 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో ఆ స్వామి సన్నిధిలో వాళ్ళకి జీవితంలో సకల శుభాలు సకల విజయాలు కలుగుతాయని చెప్పేసి సాక్షాత్తు పరాశర సంహితలో చెప్పారు. కాబట్టి హనుమంతుల వారు కూడా ఎంతో సంతోషపడతారంట. ఆయన హనుమద్ రామాయణం ఆయన కూడా రాసుకున్నారు. ఆయన జీవితంలో ఆ సీతారాముల వారి సేవలో ఆయన తరించిన సంఘటనలన్నీ హనుమద్ రామాయణంలో రాసుకున్నారు. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ, అంటే ఒక్కొక్కటి సనాతన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి పండగ ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు నేను ప్రదక్షిణలు చేశాను, కొంతమంది భక్తులు వచ్చారు, వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే యథా రాజా తథా ప్రజా, ఏదైతే మనం మంచి చెప్తామో అది ఇమ్మీడియట్గా ఆచరణీయమవుతుందన్నమాట. అంటే మంచికున్న శక్తి అట్లాంటిది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు ఎక్కడైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అయితే పుష్పాలు లేదా వక్కలు ఇవి 2 తప్ప పేపర్లు పెన్నులు చిలుకూరుకెళ్ళి రాసుకుంటూ కట్ చేసుకుంటూ పోతారు కదా, అవేవి కాకుండా
అయితే వక్కలు లేదా పుష్పాలు. ఒకవేళ పుష్పాలు అయ్యో అక్కడ పెట్టేస్తుంటే గాలికి ఎగిరిపోతాయేమో అని భయం అనుకుంటే ఇలా వక్కలు 108 లెక్క పెట్టుకొని వచ్చి చేయండి. కొంతమంది మిరియాలు అలాంటివి తీసుకొచ్చుకుంటారు. మిరియాల్లో ఒక ఉగ్రం అనేది ఉంటుంది కాబట్టి అలాంటివి తీసుకోకూడదు. ఓన్లీ మనకు శాస్త్రం ఏం చెప్పింది, వక్కలు పుష్పాలు అని చెప్పింది. ఆ వక్కలు తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్కటి అక్కడ పెట్టుకుంటూ స్వామి సన్నిధిలో ప్రదక్షిణలు చేస్తే మనకు దిగ్విజయంగా ఏకాగ్రతతోని స్వామి అనుగ్రహంతో స్వామి మనయందుండి మనకి ప్రదక్షిణలు పూర్తి చేస్తాడనమాట. ఇది హనుమాన్ జయంతి ప్రత్యేకత. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి వేడుకలు పండగలంటే మామూలుగా తినడం చేయడం కాదు, భగవంతుణ్ణి అంటే ఆ పండుగకున్న విశేషత ప్రత్యేకత ఇవంతా ఎక్కడుందండి? ఓన్లీ భారతదేశంలోనే, భరత భూమిలోనే ఉంది కదా. ఇవన్నీ ఇక్కడ ఏమేమి జరుపుకుంటామో అవన్నీ శ్రద్ధాశక్తులతోని జరుపుకోవాలి. అంతేగాని బాగా అన్నీ పెట్టుకొని తింటేనే పండగ అని కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది చక్కగా శుద్ధిగా స్నానం చేసి, తల స్నానం చేసి, దైవారాధన చేసుకొని, వీలైతే ఆలయ సందర్శనం చేసి, తర్వాత మనం ఏదైతే చేస్తామో అది భగవంతునికి నివేదన చేసి, ఆ తర్వాత మీరు బంధుమిత్రుల సపరివార సమేతంగా మీరు ఎలా సరదాగా గడుపుతారు కుటుంబ సభ్యులతోని అనేది ఇది ప్రతి పండుగ మన భారతీయ పండుగల్లోనే ప్రత్యేకత అన్నమాట. తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా నాకు ఇట్లా కుప్పలు తెప్పలుగా ఇంకా చెప్పాలి నాకున్న సమాజంలో భగవంతుని గురించి, భక్తి గురించి, దైవం ధర్మ గురించి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రోత్సహించండి. ప్రతి వీడియో తప్పకుండా చూడండి. ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్.